డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా ఈరోజు కొన్ని విషయాలు నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేవలం భారతదేశ వ్యాప్తంగా ఏకైక పార్టీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వారి జీవితంలో ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఓడ్చి ఒక జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి వైనము, స్వాతంత్రోద్యమంలో అతను చూపించినటువంటి చొరవ, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కొలంబియా విశ్వవిద్యాలయం యొక్క డాక్టరేట్ పట్టా పొందడం దగ్గర నుంచి భారత రాజ్యాంగ శిల్పిగా తన ఏ విధంగా మారడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి అశాంతి, అసహనం చాలా రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు సూడో అంబేద్కరిస్టులు, సూడో సెక్యులరిస్టులు నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలం లేకపోయినప్పటికీ మేక తోలు కప్పుకున్నటువంటి పులిలాగా వాళ్ళు ఈ దేశంలో అలజడులను, అశాంతులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా నిజమైనటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి నివాళిని సందర్భంగా ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ. అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, అస్పృశ్యతను పారదోలడం, ఈ దేశంలో అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలను అందించడం. ఈ సంక్షేమ ఫలాలను అందించడం కోసం భారతీయ జనతా పార్టీ అంత్యోదయ నినాదంతో ఈ దేశంలో అట్టడుగు వర్గానికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక విధానంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయనకు ఘనమైన నివాళి అర్పించింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన మరణానంతరం కూడా వారు ఏమాత్రం చర్య తీసుకోకపోతే కాంగ్రెసేతరటువంటి ప్రభుత్వంలో మాత్రమే ఆయన మరణానంతరం ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను అందించింది. ఇది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిన విధానం. నేడు మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వారికి పెద్దలు చెప్పినట్టు పంచతీర్థాలుగా వారిని నివాళులు అర్పించడం జరిగిందో ఇది దేశంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. నిజమైన దళితుల పక్షపాతి పార్టీ, ఈ దేశంలో ఉంటే అందరినీ సమానమైనటువంటి ఆలోచనతో చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి వేడుకలు చేయడం జరిగింది. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.